పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఎన్కౌంటర్ లో మీరు వెళ్ళారు కదా, అందులో ఫ్యాక్ట్ ఏంటి చెప్పండి. చిట్యాల అంటే పక్కన ఊరు ఉంటుంది, ఆ ఊరు పేరు వస్తలేదు. ఆ ఊళ్ళో వీళ్ళు తోటల్లో షెల్టర్ తీసుకుంటారు. ఏది బతాయి రామన్నపేట దగ్గర, అదే కదా? రామన్నపేట కాదు, ఇది ఇటువైపు వస్తుంది, చిట్యాలకు ఇటువైపు వస్తుంది, మునుగోడు ఆ ప్రాంతంలో వస్తుంది అనమాట. ఆ గ్రామంలో తోట ఉంటుంది, పెద్ద తోట, ఇది బతాయి తోట. ఆ బతాయి తోటలో వీళ్ళు షెల్టర్ తీసుకుంటారు. మా తోట కానుకొనే ఇండ్లు ఉంటాయి అన్నమాట. అయితే అది ఎట్లా లీక్ అయిందో ఏమో కానీ మొత్తంగా పెద్ద ఎన్నుకుంటుంది. దాంట్లో దాదాపు 7-8 మంది చనిపోతారు. దాంట్లో మా ఏరియాలో కట్ట రామస్వామి అని దళనాయకుడు, ఆయన కూడా చనిపోతాడు అందులో. దాంట్లో ఆ ఎన్కౌంటర్లో ఫ్యాక్ట్ ఫైండింగ్లో నేను కూడా పాల్గొన్నాను. అక్కడండి ఆలేరులో ఒక వాగులో ఒక దళ సభ్యుని చంపేస్తారు. అది ఎన్కౌంటరే. చంపినప్పుడు అక్కడ కూడా వెళ్ళినాము. అట్లాగా ధర్మోజిగూడెంలో ఒక అబ్బాయిని చంపేస్తారు, మిలిటెంట్ను. కానీ అప్పట్లో ఒక విమర్శ ఉండేదండి, చనిపోయింది నాయకులకి ఏదో హక్కులు ఉంటాయా, పోలీసులకు ఉండవా అనే విమర్శ ఉండేది. ఇది ఎప్పుడు ఉంది, ఇప్పుడే కాదు. పోలీసులు కూడా వాళ్ళ కుటుంబాలే కదా. పౌరకుల సంఘము పుట్టిన నాటి నుంచే ఈ వాదన ఎప్పుడు పోలీసు వాళ్ళ నుంచి వస్తూనే ఉంది. అది ఎక్కడి దాకా వెళ్ళిందని అంటే పౌరకుల సంఘము హెచ్ఆర్ఎఫ్ విడిపోయే సమయానికి కూడా, ఆ తర్వాత ఇప్పటికీ అదే వాదన కొనసాగుతూనే ఉంది. మేము మనుషులం కామా, మా ప్రాణాలు కావా, ఉద్యమకారులకి హక్కులు ఉంటాయా, మాకుండవా అనే వాదన ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో వస్తుంది. పౌర హక్కుల సంఘానికి ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే, రాజ్యహింసను వ్యతిరేకించడంలోనే దాని పుట్టుక ఉంది. పౌర హక్కుల సంఘం 1973లో నేపథ్యం ఏంటంటే, అప్పటికి ఎన్కౌంటర్లలో ఉద్యమకారులను చంపేస్తున్నారు కాబట్టి రాజ్యానికి చంపే హక్కు లేదు, డ్యూ ప్రాసెస్ ప్రకారం శిక్షించండి, కోర్టులో హాజరుపరిచి కోర్టులో న్యాయపరమైనటువంటి ప్రక్రియ ద్వారా శిక్షలు వేయండి అని అంటుంది. కానీ చంపే అధికారం రాజ్యానికి లేదనేది పౌర హక్కుల సంఘం కాన్సెప్ట్. సో మరి అదే విధంగా కాకుండా దొరికిన వాళ్ళు దొరికినట్లుగా వాళ్ళు కూడా పోలీసుల్ని, రాజకీయ నాయకులు చంపారు కదా అదే టైం. అది ఆ చంపడం అనేది నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహన వరకు, చంపడం అనేది పార్టీ నిర్ణయంలో కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉంటుంది అనేది నాకున్న ఐడియా. సో రాజ్యము బలమైనటువంటిది, రాజ్యము ప్రజలపైన దాడి చేసే స్వభావం ఉంది, ఉద్యమకారులను అణిచివేతలో భాగంగా బలమైన శక్తివంతమైనటువంటి రాజ్యం కాబట్టి ప్రజలకు ఇక్కడ అంత శక్తి లేదు. వాయిస్లెస్ ఆఫ్ వాయిస్ అనేది పౌర హక్కుల సంఘం గొంతుక కాబట్టి ప్రజల వైపు నుంచి ప్రజల హక్కులను కాలరాస్తున్నారు కాబట్టి దానిపైన మాట్లాడడానికే పౌర హక్కుల సంఘంగా ఉంది. రాజ్యానికి అనేక మెకానిజం ఉంటుంది. ఇప్పుడు పోలీసు యంత్రాంగం ఉంది, పోలీసు యంత్రాంగంలో రాజ్యం వారి యొక్క మంచి చెడులు కానీ వారి యొక్క బాగోగులు కానీ చూసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎవరూ లేరు, చంపినా కొట్టినా ఏం చేసినా ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. కాబట్టి కాన్సెప్ట్ ఆఫ్ ది పౌర హక్కుల సంఘం ఏంటంటే, ఒక వాయిస్లెస్ ఆఫ్ వాయిస్ పీపుల్ గొంతుకగా ఇది ఎదిగింది. దీని మీద అనేక రకాల ప్రచారం ప్రభుత్వం చేసింది, ఇప్పటికీ చేస్తూనే ఉంది. కానీ పౌర హక్కుల సంఘము ఎప్పుడైనా అదే స్టాండ్ మీద ఉంది, ఆ స్టాండ్ నువ్వు పక్కకు జరగలేదు. కాబట్టి రాజ్యహింసను వ్యతిరేకించడంలో భాగంగానే పౌర హక్కుల సంఘం ఆవిర్భవించింది, అదే పంతను కొనసాగింది, అదే పందాలో నిర్బంధం పెరిగింది. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో మీరు చూసిర్రు ఎంత భయంకరం అని అంటే, అంత భయంకరంగా హక్కుల ఉద్యమం పైన ఉక్కుపాదం మోపింది. అందుకే అజమాలి ఎన్నిసార్లు తెగ్గూసినా మళ్ళీ మళ్ళీ చిగురించేదే పౌర హక్కుల సంఘం అని తను చనిపోయక ముందు అనంతపురం మహాసభలకు వెళ్ళినప్పుడు ఆయన నినాదం రాస్తాడు. మీ సమకాలిక లేని పురుషోత్తం గారు నాకంటే చాలా సీనియర్, నేను చాలా జూనియర్. ఆయన నాకంటే సీనియర్. వీళ్ళిద్దరు హత్యం చెప్పండి, ఎలా జరిగింది? ఇక్కడ సరూర్ నగర్ లో ఇక్కడ జరుగుతుంది, పట్టపగలు ఆయన కిరాణా షాప్కి వస్తే చంపేస్తారు. అది దాదాపు 18 కత్తిపోట్లు ఆయనకు. ఆ టైంలో ఏంటంటే పౌర హక్కుల సంఘము ఆ హత్య మీద అనేక మందిని కదిలిచ్చింది. అనేక మంది ఇంటలెక్చువల్స్, ప్రజలు
వేలాది మంది చిన్నతాండ్రపాడుకు వెళ్ళడం జరిగింది. చిన్నతాండ్రపాడు పురుషోత్తం అన్న ఊరు. ఆ ఊరుకు లక్షలాది మంది కదిలేరు. ఆ హత్య ఏంటి అని అంటే పోలీసు వాళ్ళ ఎన్కౌంటర్లు బూటకమని, ఈ బూటకం ఎన్కౌంటర్లన్నీ పోలీసు హత్యలేనని బాగా ప్రచారం చేయడంలో చాలా కీలక పాత్ర పురుషోత్తం గారు ఎత్తుకున్న సమయంలో అది ఖచ్చితంగా టార్గెట్ అయ్యిండు. టార్గెట్లో భాగంగా ఈ సరెండర్ నక్సలైట్స్ను ప్రోత్సహించడం, వాళ్ళ ఆధ్వర్యంలో ఈ హత్య జరిగిందనేది నేను లేను. ఆయన కిరాణా షాప్కు వచ్చినప్పుడు మధ్యలో ఇంటికి చేరకముందే ఆయన పైన దాడి చేసి అతి దారుణంగా చంపేస్తారు. అది ఈ హత్య జరిగిన తర్వాత ప్రజల్లో చాలా కదలిక వస్తుంది, ఖండిస్తారు. గద్దరన్న లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున పాటల ద్వారా, కళాకారులు చాలా పెద్ద ఎత్తున, నల్గొండ నుంచి మేము కూడా వెళ్ళి అక్కడ జ్యోతక చేతిలో చెయ్యేసి అంటే ఈ మర్డర్ చాలా దారుణమైందని చెప్పడం, ప్రజలు సానుభూతి చెప్పడం, ఇదంతా కదలిక పెద్ద ఎత్తున కదిలింది. ఇది రాజ్యానికి సరిపోలే. అంటే ఈ హత్యతోటి ఆపాలనుకున్న ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది ఆగకుండా పెళ్ళువలాగా ఎగిసిపడింది జనాలలో. దీన్ని ఆపాలంటే ఏం చేయాలి, ఇంకోటి చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ అనేది నేను అనుకున్నా. అప్పుడు ఈ సంస్మరణ సభలు పెట్టాలి, అన్ని జిల్లాల్లో నడుస్తుంది, మన జిల్లాలో కూడా సంస్మరణ సభలు పెట్టాలనేది అజమాలి మాతో కూర్చొని 2-3 సార్లు మాట్లాడుకోవడం జరిగింది. జరిగిన తర్వాత అప్పటికే అంతంపేటలో ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది, నారాయణపురం అవతల మరిగూడ దగ్గర. ఆ డెడ్ బాడీ విషయంలో ప్రిజర్వ్ చేయమని మేము చాలా సీరియస్గా స్టేట్మెంట్లు ఇవ్వడం ఇదంతా జరిగింది. 1 వారం రోజులు ప్రిజర్వ్ అయింది ఆ డెడ్ బాడీ. ఆ తర్వాత అంతంపేట ఎన్కౌంటర్లో వాళ్ళు డెడ్ బాడీ వదిలిపెట్టి వెపన్ ఎత్తుకొని పోయినప్పుడు శివధర్ రెడ్డి గారు అప్పుడు ఎస్పీ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు మైండ్ పెట్టి ఎస్కేప్ అవుతారు. అది త్రుటిలో తప్పిన ప్రమాదం అనేది ఒక పెద్ద సంచికగా మారుతుంది అన్నమాట. సో సిచ్యువేషన్ చాలా సీరియస్ అయింది. అప్పుడు ఈ పోలీసులు ఎన్కౌంటర్లు అన్నీ బూటకం అని అజమ్ అలీ స్టేట్మెంట్ ఇవ్వడం, పౌరకుల సంఘం, పీపుల్స్ వార్ జేవ్ సంస్థ అని ఎస్పీ గారు ఇవ్వడం కౌంటర్గా జరుగుతుంది బాగా ఈ న్యూస్లలో. సో మొత్తంగా చాలా కమిట్మెంట్గా అజమ్ అలీ పనిచేస్తున్నాడు కాబట్టి ఎక్కడో దగ్గర బ్రేక్ పెట్టాల్సిందనేది ఆ కుట్ర కావచ్చు. మేము సంస్మరణ సభ డిసైడ్ చేసుకున్నాం. నవంబర్ అనుకుంటా 18 తారీఖు, 4 తారీఖు అనుకున్నాం. అది 11కు వాయిదా పడ్డది, 11 నుంచి రద్దయింది. ఆ తర్వాత 18 నాడు అంబేద్కర్ కమిటీ హాల్ని బస్టాండ్ దగ్గరనే మా కోర్టు పక్కనే ఇక అక్కడ సభ ఏర్పాట్లు చేసుకున్నాం. అప్పటికి ఎవరు వస్తలేరు, బాగా కొంత టెన్షన్ వాతావరణం ఏర్పడ్డది. మా సభ్యులమే ఉన్నాం మేము. ఆ తర్వాత అజమ్ అలీ ఫోన్ చేయడానికి బయటికి వెళ్ళినాం, మేము లోపల ఉన్నాం. గుంటూరు నుంచి రాజారావు రావాల్సి ఉంది, మా లక్ష్మణ్ ప్రెసిడెంట్, ఆయన వైస్ ప్రెసిడెంట్ అనుకుంటాం, ఆయన రావాల్సి ఉంది, ఇంకా రాలేదు. ఈ లోపే ఆ టెలిఫోన్ బూత్ ఉంటుంది, టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయడానికి సహచర మిత్రులకు రావడానికి ఫోన్ చేసినప్పుడు అక్కడే అటాక్ చేసి ఆయన కొద్ది దూరం వచ్చి చెప్పు ఏదో తెగుతుంది, ఇట్లా కూలబడతాడు, కూలబడ్డాకనే గేరేసి చుట్టూ గేరేసి నరుకుతుంటారు. అప్పుడు మేము లోపల ఉండి చూసి మళ్ళీ లోపలికి వచ్చే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాం. సో అక్కడ మర్డర్ జరిగిన తర్వాత వెంటనే మొత్తము రాష్ట్ర కమిటీ, గద్దరన్న, వరవర్రావు వీళ్ళంతా వచ్చి మిర్యాలగూడకు షిఫ్ట్ చేస్తారు. నేను అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ మిర్యాలగూడ అంత్యక్రియలకు అందుకుంటా. అంటే అప్పటికి ఏంటంటే ఈయన ఎక్కడ పోయిండు అనేది కొద్దిగా ఆందోళనగా ఉన్నదనమాట. ఫోన్లు లేవు, అప్పుడు ఏం లేవు, నేను ఎట్టు పోయిండు అనేది ఒక ఆందోళన క్రియేట్ అయింది. మళ్ళీ నేను అంత్యక్రియలకు చేరుకున్న మిర్యాలగూడ వచ్చే వరకు. సో మొత్తంగా ఏంటంటే హత్య అతి దారుణమైన హత్య. తెల్లారే మా పౌరకుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజీనామా, అది చాలా డిమోరల్ చేసినటువంటి, అది కొంత ఆ స్టెప్ తీసుకోవాల్సి లేకుండే కానీ తీసుకున్నాడు. ఆయనకి ఎంత బెదిరింపులు వచ్చాయో, అంటే బెదిరింపులు అంటే ఒకవైపు ఇది జరుగుతుంది, అంత్యక్రియలు ముగింపు దశకు వచ్చినాయి, కొంత జరుగుతుంది. ఇంకోవైపు ఈ వార్త వచ్చేసరికి కొద్దిగా పౌరకుల సంఘం మీద కొంత సెట్ బ్యాక్, అంటే
కొంత రిమార్కబుల్గా అనేది వచ్చింది.